27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సంఘ కాపరి మీ సంఘస్థులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. మా మామయ్య ఉంటూ కూడా చాలా సంతోషించేవారు. ఎందుకంటే ఫ్యామిలీగా ఇక్కడ కూర్చొని మేము 7 మాటలు చెప్పడము దేవుడిచ్చిన ధన్యత మాకు. హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా అని చెప్తామండి. ఆమేన్. ఈరోజు మనం 4వ మాట ధ్యానిస్తామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మళ్ళీ ఒకసారి చదువుదామండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట ఏలి ఏలి లామా సబక్తా. అది ఒక అరామిక్ భాష పదం అండి. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు అనేకమైన విలువైన మాటలు మాట్లాడాడు. ఆయన బాధింపబడినప్పుడు మటుకు నోరు తెరవలేదండి. యూద ఎందుకు 30 వెండి నాణాలకు అమ్మివేశారని యేసుక్రీస్తు బాధపడలేదండి. శిష్యులు తనను వదిలేసి తప్పించుకొని పారిపోయినారని బాధపడలేదు. అదేవిధంగా ఆయనను కొట్టినప్పుడు మాట్లాడలేదు, ఉమ్మివేసినప్పుడు మాట్లాడలేదు, అవమానపరిచినప్పుడు కూడా యేసుక్రీస్తు మాట్లాడలేదు, కోడతో కొట్టినప్పుడు కూడా మాట్లాడలేదు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు మాట్లాడలేదు, మేకులతో గుచ్చినప్పుడు కూడా యేసుప్రభు మాట్లాడారు. అప్పుడంతా మౌనంగా ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని బిగ్గరగా అరవడం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. చూడండి ఈ ఎడబాటు ఎంత భయంకరమైనదో. యేసుక్రీస్తు ప్రభు అందరూ విడిచిన, శిష్యులు వదిలేసిన, యూదా వదిలేసిన, అందరూ విడిచినా నేను బాధపడను తండ్రి, నువ్వు నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేనని యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేయడం మనం చూస్తున్నామండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయకముందు ఒక మాట మాట్లాడారండి. అది వాక్యం మనం చూసాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా చదవండి ప్లీజ్. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదండి. మరి ఇప్పుడు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని బిగ్గరగా కేక వేయడం చూస్తున్నాం. అది ఎంతో వేదనతో కూడిన పదమండి. యేసుక్రీస్తు ప్రభువు మనందరి పాపాలు, మనం చేసిన పాపాలన్నీ నిమిత్తము ఆయన చిన్న గొర్రె పిల్ల వలె మన పాపములన్నీ ఆయన పైన మోపబడినాయి. మనం చూస్తున్నాం కదండి బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చిండ్రు. యెషయా 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరం వలె గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను
అతని మీద మోపెను. ఆమేన్. యేసుక్రీస్తు ఇంకొకటి చూద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసాను. చూడండి, ఇక్కడ మనము చేసిన పాపములు, మనము చేసిన తప్పులకి యేసుక్రీస్తు సిలువలో మన్నించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది మనందరికీ తెలుసు. హల్లెలూయా. శ్రమల్లో అతనికి తోడై ఉన్నాడు. ఎప్పుడు క్రీస్తు సిలువ వేయకముందుకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే తన పైన మన పాపాలన్నీ ఆయన పైన మోపబడ్డాయో అప్పుడు తండ్రి తనని విడిచిపెట్టాడండి. ఇంకొకటి చూసినట్లయితే సిలువలో ఇది 91వ కీర్తన 15వ వచనము. శ్రమల్లో నేను అతనికి తోడై ఉందును. శ్రమల్లో ఉన్నప్పుడు భక్తులందరికీ అండి, బైబిల్లో చూసినట్టయితే భక్తులందరికీ మనందరికీ ఎవరు తోడున్నారో? తండ్రి తోడున్నారు. కానీ సిలువ వేసేటప్పుడు తండ్రి క్రీస్తుకి తోడుగా లేడు. అయితే స్టెఫన్ని చూసినట్లయితే స్టెఫన్ని రాళ్ళతో కొట్టినప్పుడు తండ్రిని చూశాడు. ఇంకొకటి చూసినట్లయితే శత్రుఘ్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా తండ్రి అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. దానియేలుని చూసినట్టయితే సింహం బోన్లో వేసినప్పుడు తండ్రి తనకు తోడై ఉన్నాడు. అప్పుడంతా భక్తులందరికీ తోడై ఉన్నాడు తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తుతో మటుకు ఎడబాటు ఎందుకు వచ్చిందంటే మనందరి పాపాలు, మనం చేసిన తప్పులను బట్టి యేసుక్రీస్తు తండ్రితో విడవబడ్డాడు. హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా అని చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. ముఖ్యంగా మనము ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడడం అంటే మొట్టమొదటి చూసేది ఏదంటే ఏదైనా తోట అండి. ఏదైనా తోటలో ఎవరున్నారు? ఆదాము, అవ్వ. ఫస్ట్ చేసిన తప్పు వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని పుట్టించినప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు. సాయంత్రం అవ్వగానే చల్లపూట తండ్రి వచ్చి వాళ్ళతో మాట్లాడేవారు, మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే సర్పం మాట విన్నారో, ఎప్పుడైతే తప్పు ఆ పాపం చేసినారో అప్పుడు తండ్రి వాళ్ళని ఏదైనా తోట నుండి ఏం చేసినా ఉంచిండ్రా లేక పంపించేసిర్రు కదా. పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడండి. మనం కూడా ఒక్కొక్కసారి ఎన్నో తప్పులు చేస్తుంటాము, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తుంటాం. అవన్నీ ఉంటే మన దగ్గర దేవుడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే మనము ఆయనకి ఇష్టానుసారంగా, ఆయనకి ఇష్టం ఏమైందో మనం అది చేస్తే మనతో దేవుడు ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనతో యేసు తండ్రి మనతో ఉంటారు. ఆమేన్. హలో. ఇప్పటి నుండి మనము ఏమన్నా తండ్రితో విడవబడ్డామా? మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు విడవబడ్డం కారణం ఏంటి? మన పాపాలన్నీ ఆయన పైన మోపబడినాయి కాబట్టి. ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఎన్నో తప్పులు చేస్తుంటాము. మనకి ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉంటారండి, మన బంధువులు ఉంటారు, అందరూ వదిలేస్తారు మనని. అప్పుడు మనం వేదనతో అయ్యో నా చుట్టాలు వదిలేసిరు, నా ఫ్రెండ్స్ వదిలేసిరని బిగ్గరగా బాధపడము, ఏడవడం అలాంటివి చేయొద్దండి. ఈ లోకంలో ఎవరు వదిలేసినా, ఫ్రెండ్స్ వదిలేసినా, చుట్టాలు వదిలేసినా పర్లేదు, కానీ మన యేసు తండ్రి మనను వదిలేస్తే మనము బ్రతకలేమండి. ఆయనతో మనం ఉంటే మనకు చాలు. థ్యాంక్ యూ. ఒక సాంగ్ పాడతానండి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చల్లాటమాడు ముత్తుమా, ముల్ల పోటకు శిరము తల్లడిల్లగసం సిల్లిపోతెవ రక్షక. ముల్ల పోటకు శిరము తల్లడిల్లగసం
సిల్లిపోతివి రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటముల్ల నీ శిరముపై చల్లాటమును ముత్తిరా. ముల్ల పోటకు శిరము తల్లడిల్లగ సిల్లిపోతివి రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నాయన నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవైన నా ప్రభు, నా రక్షక, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి, గడిచిన ప్రభు శుభ శుక్రవారం నాయన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రభు నన్ను నా సంఘ బిడ్డల్ని, సేవకుల్ని, శ్వాసల్ని నీ రెక్కల చాటును కాచి కాపాడి మరొక దినం ఇచ్చి సమయం ఇచ్చి ఈ సమయంలో ప్రభా మరి నీ వాక్యాలు ధ్యానించుచుండగా నీ కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టినారా దేవుడు రాజా నాయన. మా కొరకు ఎవరు కూడా నాయన ప్రభా ఈ లోకంలోకి వచ్చి మా శ్రమలు పొందలేరు, మా నిందలు పొందలేరు, మా అవమానాలు పొందలేరు. సమస్తము నువ్వు పొందరు నాయన. మేము పొందవలసిన శిక్ష యావత్తు నువ్వు పొంది, మేము నాయన తినవలసిన దెబ్బలు మీరు తిని అయ్యా మా కొరకు ఆ కలవరిలో నీ రక్తాన్ని కార్చి నీ రక్తంతో మా పాపములు కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవుడు నాయన. నువ్వు ఒక్కడవే నాయన, నమ్మదగిన దేవుడు తండ్రి. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన, గొప్ప కార్యములు చేసే దేవుడు రాజా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినం ప్రభా బిడ్డల్ని నిలబెట్టుకుని నువ్వు మాట్లాడినట్లు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్ను అవమానపరిచినప్పటికీ, నిందించినప్పటికీ నువ్వు మారు మాట్లాడలేవు రాజా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నావు తండ్రి. ఎంత గొప్ప మనసు తండ్రి. నీలాంటి మనసు మాకు కూడా దయచే తండ్రి. మేము నాయన తండ్రి నిన్ను ఎరిగి కూడా ప్రభా లోకంలో కలిసి ఉన్నవారు ఉన్నాం. మేము క్షమించి నాయన తండ్రి మాకు కూడా క్షమాపణ మనసును దయచే, శుద్ధ మనసు శుద్ధ హృదయాన్ని కలగచేయి నాయన. నాయన ఈ సోపుతో కడుగు హిమం కంటే తెల్లగా చేయి నాయన. నీలాంటి మనసును మాకు కూడా దయచేయగలవని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా తండ్రి నాయన తండ్రి ఈ నమ్మో నాయన 4వ మాటగా ప్రభా యేసయ్యా నా దేవా నాయన నన్ను ఎలా చేయి విడిచితువని మాట్లాడవు నాయన. అవును తండ్రి, నిన్ను చేయి విడిచిన వారు ఉన్నామేమో నాయన, మమ్మల్ని క్షమించు అయ్యా. నేను అద్దుకుని జీవించే కృపను మాకు దయచే, నీలో అంటబడే కృపను దయచే, నీలో నాటబడే కృపను దయచే అయ్యా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో ఫలించిన ఎడల తీసివేస్తాను. అటు రీతిలో మేము ఉండకుండా నీలో అంటబడే కృపను మాకు దయచే నాయన. ఎన్నో మాటలతో వివరించావు నాయన, బలపరిచావు నాయన, స్థిరపరిచావు నాయన. ఈయన చెవు గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. చెప్పిన వాక్యాలు వ్యర్థంగా పోకుండా హృదయాల్లో బదిలిపరుచుకునే కృపను దయచేయండి. వాక్యం చెప్పిన బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యం ఆ కుటుంబంలో సమృద్ధిని మీరు దయచేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.